ఇప్పుడు అంబేద్కర్ని తిట్టుడైతే చాలా వరకు అయితే తప్పు. ఎందుకంటే మన రాజ్యాంగాన్ని సృష్టించిన దేవుడు ఆయన. అట్లా తిట్టడం అయితే తప్పు. కంపల్సరీగా ఆయన మీద రియాక్షన్ తీసుకోవాలి. అసలు ఏం చూసి ఆయన అంత రెచ్చిపోతున్నారు అఘోరి? ఏం లేదు కాబట్టి అంటే ఇప్పుడు ఆయన దగ్గర పోతే పెట్రోల్ పోసుకుంటా అది చేసుకుంటా అని భయపెడుతున్నాడు, బ్లాక్మెయిల్ చేసి అందరినీ భయపెడుతుండు. మన పోలీసు వాళ్ళు గిట్ట ఏం రియాక్ట్ అవుతలే ఆయన మీద. ఇంకా ఆయన వెనక ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారనుకుంటున్నారా? ఏమో అదైతే మనకు తెలియదు. అంటే అఘోరి వస్తే ఏం చేస్తారు బ్రో? ఏం లేదు బ్రో, ఎక్కడికక్కడ కాల్చేది లేదు, మొత్తం విరగొట్టేసి పక్క పెట్టేసాం. అసలు అఘోరీలు అంటే పెళ్లి చేసుకోరు ముఖ్యంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్లో తిరగరు. హైదరాబాద్లో తిరగరు. బట్ ఆయన చూస్తూ ఉంటే ఒక అమ్మాయిని, వర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అది కూడా కరెక్ట్ యాక్చువల్లీ. ఇప్పుడు అయిన అమ్మాయి ఇప్పుడు మనం న్యూస్లో కూడా చూసినాం. అంటే ఒక అమ్మాయిని ఇట్లా హరాస్మెంట్ చేసినందుకు అంటే ఆయన ప్రైవేట్ పార్ట్ మీద అట్లా చేసినట్టు కూడా న్యూస్లో వస్తుంది. ఇప్పుడు ఆయన అంటే ఫీలింగ్స్ అంటే లేవు అనుకుంటా ఆయన కూడా, అమ్మాయిలాగా ఉన్నందుకు. ఆయన కూడా అబ్బాయి, అట్లా తప్పు అమ్మాయిని చేసుకోవడం. ఎట్లా అన్నాడు కదా, ఉండి ఒక అబ్బాయిని ఎక్కడైనా చేసుకుంటాడా అది ఇది అని చెప్పేసి లాస్ట్ వీడియోలో ఒకటి అన్నాడు. ఇప్పుడేమో వాడు ఇట్లా అమ్మాయిని చేసుకొని, అసలు అమ్మాయికి బ్రెయిన్ ఉందో లేదో చేసుకొని ఉంది. అసలు అది ఆమె కూడా అమ్మాయి కాదా డౌట్. మరి వాళ్ళిద్దరికి పెళ్లి చేసిన పంతులు ఏం చేయాలంటారు? వాడు కూడా పంతులో కదా డౌట్. అది కూడా కరెక్టే. మరి సనాతన ధర్మాన్ని కాపాడుతా అని చెప్పేసి మన పబ్లిక్ లోపలికి వచ్చి ఆయనే సనాతన ధర్మాన్ని నాశనం చేస్తున్నట్టు ఇవంతా చేస్తున్నారు. వానికి ఏం తెలియదు, జస్ట్ వాడు డబ్బాడు, వానికి ఏం రాదు, వాడు శుద్ధ పూసు, వానికి ఏం రాదు, జస్ట్ ఫేమ్ కోసం చేసిండు. ఫేమ్ వచ్చింది, పేరు వచ్చింది, అందరిని భయపెడుతుండు, అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ అయిపోయింది. ఏమన్నా అంటే పెట్రోల్ తగలబెట్టుకుంటూ అది చేస్తా ఇది చేస్తాను అందరిని భయపెడుతుండు. అంతే. అంత డొల్ అంటారు కాదు బ్రో. ఇప్పుడు అట్లాంటి అంబేద్కర్ని తిట్టిన అట్లా అఘోరిని ఏం చేయాలనుకుంటారు మీరు? పోలీస్ వ్యవస్థ అయినా ప్రజలైనా, పోలీసు వాళ్ళకైనా ప్రభుత్వానికైనా ఫుల్ రైట్స్ ఇచ్చారు. అన్ని అటెంప్ట్ చేసి మర్డర్ చేసి పక్క పెట్టేసి అలా అయిపోతుంది. అన్నీ రీసెంట్గా వీడియోలో అంబేద్కర్ని తిట్టింది కదా, ఆ వీడియో చూసి ఎలా అనిపించింది? చాలా బాధ అనిపించింది. అంబేద్కర్ గారు మన దేశానికి, మన దళితులకు ఎంత మంచి చేశాడో అందరికీ తెలుసు. మన దేశానికే రాజ్యాంగం రాసి మనకు ఒక బాటలో నడిపిస్తున్నాడు. ఆయన తిట్టడం చాలా బాధాకరం. అసలు ఆమెకు కాన్స్టిట్యూషన్ అంటే విలువ లేదు, అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏందో తెలియదు, ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ ఉంటే ఎవరు చూస్తూ ఉండరు. ప్రభుత్వాలు చూసి ఆమెకు ఏదో వేయాలని. అంటే ఇంత తిడుతున్నా కూడా ఇప్పటి వరకు ఏం యాక్షన్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఎవరు కనీసం పట్టించుకోవట్లేదు. ఇంకా ప్రభుత్వం దృష్టికి వెళ్ళలేదని నేను అనుకుంటున్నాను. వెళ్ళలేదు. వెళ్తే మాత్రం వాళ్ళు చర్యలు తీసుకోకుండా ఉన్నారు కదా, ఇంకా వాళ్ళ దృష్టికి వెళ్ళలేదు. ప్రభుత్వానికి ఈమె ఒక్కతే కాదు కదా పని, చాలా పనులు ఉంటాయి. వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ ఉంది. ఈమె ఇంకా వాళ్ళ దృష్టికి వెళ్ళలేదని అనుకుంటున్నాను. వెళ్తే ఖచ్చితంగా చర్యలు తీసుకొని. అఘోరి న్యూస్ డైలీ ట్రెండ్ అవుతుంది. సో అందులో అఘోరి అంటే అందరికీ తెలుసు, ఇప్పుడు ఉన్న జనరేషన్లో అందరికీ తెలుసున్నా కూడా అంబేద్కర్ని తిట్టడం. అఘోరి అనకండి బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఘోరి అని ఎవరు అనకండి. అసలు ఆమె అఘోరి కాదు. అఘోరాలు అంటే మనకు ఒక గౌరవం ఉంది, వాళ్ళకు ఒక నియమాలు ఉంటాయి, వాళ్ళకు ఒక ఉంటాయి కొన్ని. అవన్నీ అమగ్రమించేసి ఏమేమో చేసుకుంటే తెలుసు. అసలు ఆమె అఘోరియా? అఘోరీలు అంటే ఎట్లుంటారు? వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకొని సాధనలు చేసుకొని అక్కడ ఉంటారు. దేవుళ్ళని తపస్సు చేసుకుంటారు. ఇక్కడికి వచ్చి జనాల మధ్యలోకి వచ్చి పెళ్ళి చేసుకొని అది చేసుకొని ఇది చేసుకునే వాళ్ళు అఘోరాలు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెను అఘోరా అనుడు మానేయండి. వినడానికే విరక్తిగా ఉంది. నార్మల్గా ఎవరైనా అంటే అంబేద్కర్ని తిడితే ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తారు. మరి అఘోరి కదా, ఏమైనా పవర్స్ ఉండడం? ఆమెకేం పవర్స్ లేవు. ఆ పవర్స్కి ఎవరు భయపడరు, ఏం కూడా భయపడరు. ఇంకా ప్రభుత్వం దృష్టికి వెళ్ళలేదని నేను అనుకుంటున్నాను. వన్స్ వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు చర్యలేదు వాళ్ళు తీసుకుంటారు. ఖచ్చితంగా రేపన్న రోజున ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి ఇది వెళ్ళాలని, వెళ్తుందని ఖచ్చితంగా ఆమె పైన చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాను. అంటే అంబేద్కర్ని పచ్చిబూతులు తిట్టింది కదా, మరి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటారు అఘోరి మీద? ఆమెకి దేశంలో బతికే అర్హత లేదనుకుంటున్నాను. ఈ దేశానికి అంత మేలు చేసిన ఆయన తిట్టింది కాబట్టి అర్హత లేదు, జైల్లో పెట్టాలి, లేదంటే ఈ దేశం నుంచి శాశ్వతంగా వెలివేయాలి.
అంటే అఘోరాలకు కానీ ఎవరికైనా ప్రజలకి స్వేచ్ఛ ఇచ్చిందే అంబేద్కర్ గారు. అలాంటి స్వేచ్ఛని వాడుకొని ఆయన్నే తిట్టడం ఎలా అనిపిస్తుంది? చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఆమెను ఇంకా ఈ దేశంలో ఎందుకు ఉండనిస్తున్నారు, లేకపోతే ఇంకా ఆమె పైన చర్యలు ఎందుకు తీసుకుంటలేదు అని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. అంటే సనాతన ధర్మం అని చెప్పి అంటుంది కదా. సో సనాతన ధర్మం ఆ ధర్మాన్ని ఆ పేరుని ఖరాబ్ చేస్తున్నాం. సనాతన ధర్మం అనే దాన్ని వెనుక పెట్టుకొని ఏదేదో చేసుకుంటూ పాడు చేస్తుంది. సనాతన ధర్మం అనే పేరుని పాడు చేస్తుంది. ఆ ధర్మం అది ఇది అని చెప్పి ఎవరైనా గోరుని పెళ్లి చేసుకుంటారు, అందులో ట్రాన్స్జెండర్ అయి పెళ్లి చేసుకొని ఎవరికి ఉద్ధరిద్దామని దేశానికి అసలు